యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తరువాత కొంచెం గ్యాప్ తీసుకొని బాబీ డైరెక్షన్లో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో తారక్ ఈ మూవీలో 3 డిఫరెంట్ రోల్స్ చేస్తున్నాడని, మరోసారి తన నట విశ్వరూపం చూపించబోతున్నాడని, ఈ మూవీకి నట విశ్వరూపం అనే టైటిల్ కూడా హల్చల్ చేసింది. కళ్యాణ్ రామ్ ఎటువంటి టైటిల్ అనుకోలేదని, ఒకవేళ అనుకుంటే మీడియా ముందు చెప్తానని అన్నాడు. అయితే గత కొద్ది రోజులుగా జై లవకుశ అనే టైటిల్ వినబడుతుంది. కళ్యాణ్ సైడ్ నుండి ఎటువంటి రిప్లై రాకపోవడంతో ఈ టైటిలే ఫిక్స్ అనుకుంటున్నారు. ఈ మూవీలో 3 హీరోయిన్స్ ఉంటారంట. కాజల్, నివేదా థామస్, అనుపమ పరమేశ్వరన్ల పేర్లు వినబడ్డాయి. ఇప్పుడు హాట్ బ్యూటీ రాశి ఖన్నా పేరు వినబడుతుంది. 3లో ఒక హీరోయిన్ గా రాశి పాపని ఫిక్స్ చేశారంట. ఇప్పటి వరకు రవితేజ తప్ప మిగతా పెద్ద హీరోలతో యాక్ట్ చేయలేదు రాశి ఖన్నా. ఎట్ ద సేమ్ టైం భారీ బడ్జెట్ మూవీ కూడా చేయలేదు. అలాంటిది తనకి ఆఫర్ రావడం అనేది లక్ అనే చెప్పాలి. తన కెరీర్లో హిట్స్ ఉన్నా స్టార్ హీరోతో చేసే ఆఫర్ రాలేదు. ఇప్పుడు తారక్ పక్కన హీరోయిన్ అనగానే ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతుంది. ఫిబ్రవరి 11న ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వబోతుంది. ఆలోపే మిగతా 2 ముద్దుగుమ్మల్ని కూడా ఫైనల్ చేసేస్తారంట. తారక్కి ఇది ఓ డిఫరెంట్ మూవీ అవుతుందని ఇండస్ట్రీ జనాలు మాట్లాడుకుంటున్నారు. Please subscribe TFC Media channel for more information and latest current updates. Thank you. Do subscribe to TFC Media channel for more celebrity updates. Hi guys, in Minikali, all the best to TFC Media. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel for more celebrity updates. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.